ఎస్, మనం ఆదిత్య 369 సినిమాలో బాలయ్య లాగా కాలంలో ప్రయాణించగలం. వర్ణ సినిమాలో ఆర్య లాగా ఒక ప్రపంచం నుండి ఇంకో ప్రపంచానికి వెళ్ళగలం. ఇవన్నీ ఎలా సాధ్యమో తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ ఎపిసోడ్ ని చివరి వరకు చూడాల్సిందే. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మనం పుట్టగానే ఉయ్యాలలో ఊగే ఆసిలేటింగ్ స్వింగ్ నుంచి మనం చనిపోయిన తర్వాత మనల్ని నలుగురు బ్యాలెన్స్ గా మోసే వరకు కూడా లైఫ్ లో ప్రతి విషయంలో మనకి ఫిజిక్స్ ఎదురవుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక్కసారి మీరు మీ రూమ్ లో ఉన్న అన్ని వస్తువుల్ని చూడండి. అవి వాటి తయారీలో ఏదో ఒక దశలో ఖచ్చితంగా ఫిజిక్స్ దాటే వస్తాయి. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని వీడియోస్ కన్నా మోస్ట్ ఇంట్రెస్టింగ్, ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఇదే. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మానవ జాతి యొక్క భవిష్యత్ ఏంటో మీరే ఊహించగలరు. మానవ జాతి భవిష్యత్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా మీరు ఫిజిక్స్ ని అర్థం చేసుకోగలగాలి. సరిగ్గా 60 సంవత్సరాలకు ముందు ఐన్స్టైన్ గారు చనిపోయారు. ఆ రోజు అన్ని న్యూస్ పేపర్లలో ఐన్స్టైన్ గారి డెస్క్ ఫోటోని పబ్లిష్ చేశారు. దాని కింద ఒక క్యాప్షన్ రాశారు. అదేంటంటే, మానవ జాతి చరిత్రలో అతి గొప్ప సైంటిస్ట్ యొక్క సగమే పూర్తి చేసిన మ్యానుస్క్రిప్ట్ ఇది అని. అదే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ విశ్వంలో ఉన్న అన్ని ఫోర్సెస్ ని ఒకే థియరీ వివరిస్తుంది. ఇప్పటికి 2300 సంవత్సరాల క్రితం అరిస్టాటిల్ అనే సైంటిస్ట్ మొట్టమొదటిసారిగా ఫిజిక్స్ లాస్ ని చెప్పాడు. అవేంటంటే, నెంబర్ 1, భూమి పైన ఉన్న అన్ని వస్తువులకి భూమి అంటే ప్రేమ, భూమితో కలిసి ఉండాలనే కోరిక, అందుకే అన్ని వస్తువులు భూమి వైపు ఆకర్షించబడతాయి అన్నాడు. నెంబర్ 2, ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ కొంచెం దూరం వెళ్లిన తర్వాత దానికి నీరసం వచ్చి ఆగిపోతుంది అని చెప్పాడు. కానీ ఈ 2 లాస్ తప్పే అని న్యూటన్ ప్రూవ్ చేశాడు. ఇవి చెప్పిన 2000 సంవత్సరాల తర్వాత ఒక 23 ఏళ్ల కుర్రాడు తన కళ్ళ ఎదుటిన యాపిల్ చెట్టు నుంచి కింద పడడం చూసి, ఇప్పుడు ఈ యాపిల్ కింద పడింది కదా, అలాగే చంద్రుడు కూడా కింద పడతాడా అని ఒక ప్రశ్న వేసుకున్నాడు. 10 లక్షల సంవత్సరాలకు ముందు ఆఫ్రికాలో కోతి నుంచి మనిషి ఎవాల్వ్ అవుతున్న కాలం నుంచి ఇప్పటి వరకు మనిషి అడిగిన అతి గొప్ప ప్రశ్న ఏమన్నా ఉందంటే అది ఇదే. ఎందుకంటే కేవలం ఈ ఒక్క ప్రశ్నే మానవ జాతి యొక్క గమనాన్ని మార్చేసింది. కానీ ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఆ కాలంలో ఉన్న మ్యాథమెటిక్స్ సరిపోదు. అందుకే న్యూటన్ క్యాలిక్యులస్ ని కనిపెట్టాడు. దీని ద్వారా మూన్ యొక్క మోషన్ ని ట్రాక్ చేద్దాం అనుకున్నాడు. ఒకవేళ మూన్ యొక్క మోషన్ ని మనం ట్రాక్ చేయగలిగితే అప్పుడు అన్ని గ్రహాల యొక్క మోషన్ ని మనం అర్థం చేసుకోగలం. అందుకనే న్యూటన్ రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ ని కనిపెట్టాడు. తన టెలిస్కోప్ తో ట్రాక్ చేసిన మూన్ యొక్క మోషన్ ఎగ్జాక్ట్లీ తన మ్యాథమెటిక్స్ తో మ్యాచ్ అయింది. అప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ యొక్క ప్రోత్సాహంతో న్యూటన్ ప్రిన్సిపియా అనే ఒక బుక్ ని పబ్లిష్ చేశాడు. ఇప్పటి వరకు మనుషులు రాసిన అన్ని పుస్తకాల కన్నా అత్యున్నతమైన మ్యాథమెటిక్స్, సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అందులో ఉన్నాయి. ఈ రోజు కూడా మనం రాకెట్ ని లాంచ్ చేసేటప్పుడు ఐన్స్టైన్ ప్రిన్సిపల్స్ ని యూజ్ చేయము. న్యూటన్స్ లాస్ ఆఫ్ గ్రావిటీనే యూజ్ చేస్తాం. కేవలం న్యూటన్స్ లాస్ ఆఫ్ గ్రావిటీ వలనే భూమి మీద ఉన్న రాజులు, రాజ్యాలు సమూలంగా నాశనం అయ్యాయి. అదే ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇప్పుడు ఒక 100 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకోండి, మనం దాని కింద ఉండి పైకి చూస్తున్నప్పుడు ఈ బిల్డింగ్ పడిపోకుండా ఎలా ఉంది అని అంటే దానికి ఆన్సర్ న్యూటన్స్ లాస్ ఆఫ్ గ్రావిటీ. ఆ బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఇటుక కూడా న్యూటన్స్ లాస్ ఆఫ్ గ్రావిటీని ఫాలో అవుతుంది. ఈ విశ్వం ఇప్పటి వరకు మనకు తెలిసి 4 మెయిన్ ఫోర్సెస్ మీద యాక్ట్ చేస్తుంది. అందులో నెంబర్ 1 గ్రావిటేషనల్ ఫోర్స్. దానిని న్యూటన్ అన్లాక్ చేశాడు. నెంబర్ 2 ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ప్రస్తుతం ఈ ఫోర్సే మన ప్రపంచాన్ని పాలిస్తుంది. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్ లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. మైకల్ ఫారడే అనే సైంటిస్ట్ ఒక పబ్లిక్ డెమోన్స్ట్రేషన్ లో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక మెటల్ వైర్ మూవ్ అయితే అది ఎలక్ట్రాన్స్ ని పుష్ చేసి
ఎలక్ట్రిక్ కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పాడు. ఈ ఒక్క ప్రిన్సిపల్ తో ఎలక్ట్రిక్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. డ్యామ్స్ నుండి ప్రవహించే వాటర్ ఫోర్స్ వల్ల హైడ్రో ఎలక్ట్రిక్ జనరేటర్స్ రన్ అయ్యి ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్ అయింది. 25 సంవత్సరాలకు ముందు మన ఫాదర్ గ్రాండ్ ఫాదర్ నడిపిన సైకిల్లో కూడా ఆ ఫారడే కరెంటే ఉంది. ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక మూవింగ్ మ్యాగ్నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేసినప్పుడు ఒక మూవింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా క్రియేట్ చేస్తుంది కదా. అప్పుడు ఈ రెండు ఫోర్సెస్ ఆసిలేట్ అయ్యి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంటిన్యూస్ గా ఫామ్ అయ్యి ఒక వేవ్ లా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు ఈ ప్రిన్సిపల్ యూజ్ చేసుకొని జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ ఆ వేవ్ యొక్క వెలాసిటీ అంటే స్పీడ్ ని కనుక్కోవాలనుకున్నాడు. ఈ ప్రాసెస్ లో ఆయన తెలుసుకున్న ఒక గొప్ప విషయం ఏంటంటే ఆ వేవ్ యొక్క స్పీడ్ అండ్ లైట్ యొక్క స్పీడ్ సేమ్ అని. తరువాత ఆయన అర్థం చేసుకునే ఇంకొక విషయం ఏంటంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటో కాదు, లైటే అని. దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు మొట్టమొదటిసారిగా లైట్ నే క్రియేట్ చేశారంట. అప్పుడు లైట్ కోసం దేవుడు పలికిన మంత్రం ఏంటో తెలుసా? The 4-dimensional divergence of an antisymmetric second rank tension equals 0 and there is light. ప్రపంచంలో ఏ ఫిజిసిస్ట్ అయినా ఈ ఈక్వేషన్ ని బట్టి కొట్టకుండా తన కోర్స్ ని పూర్తి చేయలేడు. దీనితో సెకండ్ ఫోర్స్ ఆఫ్ నేచర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ని మనం అన్లాక్ చేసాం. దాని బై ప్రొడక్టే ఈ ఇంటర్నెట్. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ప్రపంచం మన కన్నుపాప సైకిల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కళ్ళద్దాలు పెట్టుకుంటాం. మన ఎదుటిగా ఉన్న వ్యక్తి ఎవరో మనకు తెలియకపోయినా ఆ వ్యక్తి యొక్క ప్రొఫైల్ మన గ్లాసెస్ పైన కనిపిస్తుంది. అండ్ తను జపనీస్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే దాని అర్థం తెలుగులో సబ్ టైటిల్స్ కింద మన గ్లాసెస్ లో కనిపిస్తుంది. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. నౌ కమింగ్ టు థర్డ్ అండ్ ఫోర్త్ ఫోర్సెస్, న్యూక్లియర్ ఫోర్స్, ఫోర్స్ ఆఫ్ సన్ అండ్ స్టార్స్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా సూర్యుడు అలా కంటిన్యూస్ గా బర్న్ అవుతున్నాడంటే ఎంత బొగ్గు లేక ఆయిల్ ఖర్చు అవుతుందని? ఎంతైనా సరే కొన్ని రోజుల్లోనే అయిపోతుంది. కానీ అలా కొన్ని కోట్ల సంవత్సరాలుగా సూర్యుడు బర్న్ అవుతున్నాడంటే దానికి కారణమే న్యూక్లియర్ ఫోర్స్. న్యూక్లియర్ ఫోర్స్ 2 రకాలు. నెంబర్ 1 వీక్ న్యూక్లియర్ ఫోర్స్, నెంబర్ 2 స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఇది ఆటమ్స్ లో ఉన్న పార్టికల్స్ బైండింగ్ ఫోర్స్ కి సంబంధించింది. ఈ సృష్టి అంతా మ్యాటర్ అండ్ ఎనర్జీతో కలిసి ఉంటుంది. అలానే ప్రతి మ్యాటర్ కి యాంటీ మ్యాటర్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రాన్ కి నెగిటివ్ చార్జ్ ఉంటుంది. దాని యాంటీ మ్యాటర్ పాజిట్రాన్ కి పాజిటివ్ చార్జ్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే దేవుడు మ్యాటర్ అయితే దెయ్యం యాంటీ మ్యాటర్. ఈ మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ రెండు కొల్లాడ్ అయినప్పుడు అంటే గుద్దుకున్నప్పుడు గ్రేటెస్ట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ చిన్ని ప్రిన్సిపల్ అప్లై చేయడం కోసం చరిత్రలోనే అతి పెద్ద మ్యాగ్నిఫిసెంట్ మిషన్ ని తయారు చేస్తున్నారు. దాని పేరే హెడ్రాన్ కొలైడర్. ఈ మిషన్ ఎంత పెద్దదంటే గెనీవా నగరానికి చుట్టూ 113 కిలోమీటర్ల చుట్టుకొలతుంటుంది. ఈ మిషన్ లో ఏం చేస్తారంటే ఆపోజిట్ డైరెక్షన్ లో సర్క్యులేట్ అవుతున్న 2 ప్రోటాన్ బీమ్స్ ని కొలైడ్ అయ్యేలా చేసి అప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ నుండి మనకి బిగ్ బ్యాంగ్ జరిగి ఈ సృష్టి అనేది ఎలా ఫామ్ అయింది అనే విషయాన్ని వాళ్ళు కనిపెడతారు. ఈ సృష్టి బిగ్ బ్యాంగ్ వల్ల ఫార్మ్ అయి ఉంటే ఆ బిగ్ బ్యాంగ్ జరగడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం ఈ ఎక్స్పెరిమెంట్ తో మనకి తెలిసిపోతుంది. మీకు తెలుసా, మన విశ్వం అంటే యూనివర్స్ లాంటివి చాలా యూనివర్స్లు ఉన్నాయి. వాటినే మల్టిపుల్ యూనివర్స్ అంటారు. లైక్ అవి మన సోప్ బబుల్స్ లో ఉంటాయి. ఒక్కోసారి 2 సోప్ బబుల్స్ కలిసి ఒక కొత్త యూనివర్స్ ఫామ్ అవుతుంది. అలాగే ఒక్కోసారి ఒక సోప్ బబుల్ 2గా విడిపోయి 2 కొత్త యూనివర్స్లు ఫామ్ అవుతాయి. ఏ పాయింట్ లో అయితే 2 సోప్ బబుల్ కలుస్తాయో లేకపోతే ఏ పాయింట్ లో అయితే ఒక సోప్ బబుల్ 2గా విడిపోతుందో ఆ పాయింటే బిగ్ బ్యాంగ్. సరే, మల్టిపుల్ యూనివర్స్లు ఉన్నాయి. అయితే మనకేంటి అంటే ఇప్పటి నుండి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యూనివర్స్ పార్షియల్ ఫ్రీజ్ కి గురవుతుంది. అంటే అప్పుడు ఉన్న అన్ని లైఫ్ స్పీసీస్ చనిపోతాయి. అప్పుడు టు లివ్ యు లివ్ అంటే మనం బ్రతకాలంటే ఈ యూనివర్స్ నుండి వేరే యూనివర్స్ కి మనం వెళ్ళిపోవాలి. మరి మనం ఎలా వెళ్తాము అంటే దానికి ఆన్సర్ వార్మ్ హోల్స్. ఫర్ సపోజ్ ఇది మన యూనివర్స్, ఇది వేరే యూనివర్స్. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏంటంటే సింపుల్ స్ట్రైట్ లైన్. ఇంత డిస్టెన్స్ మనం ట్రావెల్ చేయలేం కాబట్టి మనకు ఒక షార్ట్ కట్ కావాలి. అదే ఈ వార్మ్ హోల్. ఈ వార్మ్ హోల్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ షార్ట్ కట్ త్రూ టైమ్ అండ్ స్పేస్. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి డిస్టెన్స్ తగ్గింది కదా. ఇన్ ఫ్యూచర్ వి విల్ డెఫినెట్లీ డూ ఇట్. సో ఇప్పుడు టైం ట్రావెల్ పాసిబుల్ అంటే ఎస్, పాసిబులే. ఐన్స్టైన్ ఈక్వేషన్ ప్రకారం టైం ట్రావెల్ 100% పాసిబుల్.
బట్ ఆదిత్య 369 లాగా అంత మిషన్ ఉంటే సరిపోదు, అంతకన్నా చాలా పెద్ద సెటప్ కావాలి, ఎనార్మస్ ఎనర్జీ కావాలి. మేబీ ఇన్ ఫ్యూచర్ అది కూడా పాసిబుల్ అవ్వచ్చు. ఇప్పటి వరకు మనం 4 ఫోర్సెస్ కోసం డిస్కస్ చేసాం, కానీ మన నెక్స్ట్ ఫోర్స్ ఏంటి అని సైంటిస్ట్స్ చాలా సీరియస్ గా రీసెర్చ్ చేస్తున్నారు. మేబీ అదొక సైకిక్ ఫోర్స్ అని, హయ్యర్ డైమెన్షన్ అని, అది మైండ్ కి మాత్రమే సంబంధించిందని చాలా మంది అనుకుంటున్నారు. ఆ 5th ఫోర్స్ కూడా అన్లాక్ అయితే మన మానవ జాతి యొక్క స్థితిగతులు పూర్తిగా మారిపోతాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనిషి ఎంత ఉన్నతంగా ఎదిగినా మనం మానసికంగా, ఆలోచన పరంగా ఉన్నతంగా ఎదగకపోతే మనం 5th ఫోర్సే కాదు 50th ఫోర్స్ అన్లాక్ చేసినా మనం బ్రతుకున్న 7తోనే లెక్క. ఫ్రెండ్స్, ఐ హావ్ ఎ గ్రేట్ అనౌన్స్మెంట్ ఫర్ యూ. ఇక నుండి విక్రమాదిత్య ఛానల్లో ఎవ్రీ మంత్ ఒక మ్యూజిక్ వీడియోని రిలీజ్ చేస్తాను. నా నెక్స్ట్ మ్యూజిక్ వీడియో నా అనుమను. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.